ఆరాధించే వారికి సమయం లేదన్నమాట. వారి వారే మర్చిపోయి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి దేవుడు ఆత్మ అన్నమాట. కాబట్టి మనం ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవుణ్ణి ఆరాధించాలని మనకి ఇక్కడ వాక్యం చెప్తా ఉందన్నమాట. అనేక రకాలుగా ఆరాధిస్తూ ఉంటారు, కానీ నిజమైన ఆరాధన ఏంటనేది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఆత్మ కనుక మనం ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నమాట. అట్లాగే ఆయన చేసిన మేలును బట్టి మనందరం కూడా ఆయన సన్నిధికి రావాలన్నమాట. ఆయన సన్నిధికి వచ్చి మరి ఆయన చేసిన మేలుని ప్రతి ఒక్కరు గుర్తెరిగిన వారైతే ఇక మనకి మందిరాలు కూడా సరిపోవాలన్నమాట. కానీ వాళ్ళు చేసిన మేలుని మర్చిపోయే వారిగా చాలామంది ఉన్నారన్నమాట. కొంతమంది ఏంటంటే మరి మేలు పొందినప్పుడు 1-2 వారాలు వచ్చి అక్కడ కనపడి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. కానీ ఆయన నిరంతరం మనకి మేలు చేయవాడు అనమాట. కాబట్టి ఆయన చేసిన మేలుని మనం మర్చిపోకుండా మనం ఆయన ఆరాధించినట్లయితే ఆయన మనకు ఒక గొప్ప బహుమానం ఇస్తాడనమాట. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరి పనుల మీద మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. కానీ వాడిచ్చే బహుమానాలు ఏ స్థాయిలో ఉంటాయో మనకైతే తెలియదు. కానీ మరి దానివల్ల మనకు తృప్తి ఉండొచ్చు, తృప్తి లేకపోవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన బహుమానం ఎంతో గొప్పదన్నమాట. నువ్వు ఊహించే దానికంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంటా ఉంటుందన్నమాట. కాబట్టి మనందరం కూడా దేవుని సన్నిధికి రావాలన్నమాట. అట్లాగే మనం చూసినట్లయితే చూడండి, ఏ నెల? ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెల, మే నెల ఎలా ఉంటుంది? ఎక్కువగా మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకని? సువార్త మహాసభలు అని చెప్పి మనకి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ పడ్డా కానీ ప్రతి ఒక్క సేవకులు కూడా మరి కూటాలు మరి సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా మనకి ప్రతి ఆదివారం చర్చి కాకుండా ఎక్కడ పడ్డా కూటాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే వాళ్ళు ప్రకటించేది ఏంటి? రండి, వినండి, రక్షణ పొందండి. చూడండి, కాలము సంపూర్ణమైనది, దేవుడి రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. మార్పు సువార్త 1:2 ఒకసారి 1:15. మార్పు సువార్త 1:15. దేవుడి రాజ్యము సమీపించి వారి మనసు పొంది సువార్తను నమ్ముడి చేయించు. దేవుని సువార్త ప్రకటించు. బాగా కనపడుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులు మరి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అట్లాగే రండి, వినండి, రక్షణ పొందండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ప్రయాసంతో మరి మీటింగ్లు పెడతా ఉంటారన్నమాట. మనం చూసినట్లయితే మనకి ప్రతి ఆదివారం చర్చి ఆరాధనలు మామూలుగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఏప్రిల్ మే నెల ఇట్లా మార్చి నెలలో మాత్రం ఎక్కువగా సువార్త కూడికలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి దీనివల్ల ఏంటి ప్రయోజనం? మరి వాళ్ళ శ్రమ ఎంత ఉంటుంది దీంట్లో. అలాగే కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపిస్తూ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నమాట. మరి ఇలాంటిది ఏంటంటే రండి, వినండి, రక్షణ పొందండి అంటే ఒక సంఘానికి వెళ్ళాలి, ఒక సంఘానికి కాదు. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఊరు కూడా మరి ఎట్లాంటి పాంప్లెట్లు మన మీటింగ్కి మనం ఇస్తాము. మరి వాళ్ళు కూడా ఇది నారా ఊరోళ్ళు మనకి ఇచ్చారన్నమాట. అట్లాగే వేజంలో కానీ చుట్టుపక్కల ఊరు అందరూ ఇస్తూ ఉంటారన్నమాట. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి రావాలని, మరి ఆయన సువార్త వినాలని. మరి ఈ సువార్తను ఏమన్నా ప్రకటించడం వల్ల మరి ఇంత ఖర్చు పెట్టి మరి ఆ సంఘాలు మీటింగ్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వాళ్ళు ఏమైనా చేస్తానంటారా? లేకపోతే అంటే మీటింగ్లు అయిపోయినాయంటే పాస్టర్ గారు భార్య ఏమన్నా అంటారంటారా? అంటే అలాంటి వాటికి అంత లాభం వచ్చిందంటారు ఇందులో ఏముండదు. కానీ ఏంటంటే వాళ్ళ ప్రయాసం అన్నమాట. ఆ సంఘం యొక్క కాపురే, అట్లాగే ఆ సంఘంలో ఉన్న సంఘస్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి
తినడానికి కూర్చొని గంటల తరబడి తిరిగి ఎదుర్కొంది ఎవరి పనులు వాళ్ళకే సరిపోతా ఉండే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అనుకుంటా ఉంటారు అన్నమాట. వారం అంతా మేము కష్టపడి పనిచేస్తూ ఉంటాం. ఈ ఉండేదే ఈ ఆదివారం. ఈ ఆదివారం కూడా ఈ చర్చికి వచ్చేది మరి మందిరాల్లో కూర్చునేది వచ్చి ఏదేంది ఈ సమయం అంతా వేస్ట్ అన్నట్టు చాలా మంది అనుకుంటా ఉంటారు అన్నమాట. కానీ వారం అంతా పని చేసుకోవడానికి మరి మంచి ఆరోగ్యం సమృద్ధిని మంచి ఆహారం దయచేసిన దేవుడికి మరి కృతజ్ఞతలు చెప్పాలా మరి చెప్పాలి. మరి అట్లాగే ఆయన సన్నిధికి రావాలి, మరి ఆయన వాక్యాన్ని వినాలి, రక్షణ పొందాలి. కానీ తెలియని వారు ఏంటంటే ఎక్కడికి వచ్చేది అంత సమయం ఎక్కడ ఉంది ఏంది వినేది. మరి రక్షణ అంటావా? రక్షణ ఏంటి? నాకు రక్షణ నాకేమైంది? నా దూరికి వస్తారు ఎవరన్నా నా దూరికి వస్తే నాకు ఒక పెద్ద బలంగా ఉంది, నా బంధువులు ఉంటారు, వాళ్ళే నన్ను కాపాడతారు అన్నట్టుగా మరి చాలా మంది భావిస్తూ ఉంటారు అన్నమాట. లేదు అంతగా అయితే మరి ఎవరైనా ఇదైతే నేను ఊరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ అంటే ఆ కేసు పెడతాను, నన్ను నేను రక్షించుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అదేంటంటే ఈ లోక సంబంధమైనటువంటి రక్షణ అన్నమాట. మరి పరలోక సంబంధమైన రక్షణ మనకు కావాలి. అది ఎవరిస్తారు? పరలోక సంబంధమైన రక్షణ ఎవరిస్తారు? ఈ లోకం శాశ్వతమైనది కాదనమాట. కాబట్టి ఆ రక్షణని యేసుక్రీస్తు వారే మనకు ఇస్తాడనమాట. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదనమాట. అక్కడే మార్కు సువార్త మరి మొదటి అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం 2వ వచనంలో ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరచును. చూడండి, మరి ఆ రక్షణ ఇవ్వడానికి మరి సువార్త ప్రకటన అనేది మరి లోకం కొద్దిగా చెడిపోయిందని చెప్పేసి ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు వారు భూమి మీద రావడం జరిగిందనమాట. మరి సువార్తను ప్రకటించడానికి ఆయన కంటే ముందుగా మరి ఆయన కోత అంటే ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను 6 నెలల ముందుగానే మరి సువార్త ప్రకటించడానికి ఆయన జన్మించాడనమాట. మరి ఆయన అరణ్యంలో త్యాగ వేయించు మరి సువార్తను ప్రకటించాడనమాట. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా సువార్తను ప్రకటించినట్టు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి ఈ సువార్త ఎవరి నిమిత్తం ప్రకటించబడింది? అలాంటి వారి కోసమే ప్రకటించబడింది అన్నమాట. ఎందుకంటే మరి ఆ రోజు మరి ఏదోను వనంలో మరి ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల మనందరం కూడా పాపంలోనే జన్మిస్తూ ఉన్నామన్నమాట. అట్లాగే మరి దావీదు భక్తుడు అంటాడు, మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపంతో పుట్టినవాడని చెప్పి వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. మరి పాపంలో పుట్టి పాపంలోనే మరణిస్తే మరి మనిషికి ఉన్న ప్రయోజనం ఉంటుందా? అటువంటి పాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు వారు మానవ రూపంలో మరి భూమి మీదకి వచ్చాడనమాట. మరి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడనమాట. అట్లాగే ఆయన కంటే ముందుగా ఆయన కోతైనటువంటి మరి యోహాను గారు కూడా మరి అరణ్యంలో త్యాగం వేయచ్చు సువార్తని ప్రకటించాడనమాట. అట్లాగే మరి యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తం మరి శిలువలో మరణించారనమాట. మరి అందరితో ఆ సువార్త ఆగిపోయిందా? ఆగిపోవాలి. అట్లాగే ఆయన శిష్యులు కూడా మరి ఆయన సువార్తను ప్రకటించారనమాట. ఆ తర్వాత ఆ సువార్త ఆగకుండా అలాగే ప్రచురింపబడుతూ ఈ రోజు వరకు కూడా మరి మాలాంటి అనుకూలమైనటువంటి మాలాంటి వారి ద్వారా కూడా మరి చదవడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడనమాట. కాబట్టి మరి మనకు రక్షించేది ఎవరు? మరి యేసుక్రీస్తు వారేనమాట. మరి సువార్త ప్రకటించిన వారు ఏమన్నా గొప్ప గొప్ప ధనవంతులయ్యారా? యోహాను గారు మరి సువార్తను ప్రకటించాడు. మరి ఆయన ఎలాంటి మార్గం పొందాడు? సువార్తను ప్రకటించి మరి న్యాయంగా మాట్లాడి జరిగిన తప్పుని ఖండించాడనమాట. దానికి ఏ రోజు రాజు ఏం చేశాడు? ఆయన తలను ఖండించాడనమాట. అట్లాగే యేసుక్రీస్తు వారిని సిలువ వేయించారనమాట. అట్లాగే మనం చూసినట్లయితే మరి ఆయన శిష్యులు మరి అందరూ కూడా మరి ఆయన సువార్తను ప్రకటించారనమాట. వారు కూడా ఎంతో ఘోరమైనటువంటి మరణాలు పొందినవారు అనమాట.
పోలిస్తే దేవుడు మరి వాడు ఏంటి ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ పిల్లలకు కూడా వివాహ సమయానికి వచ్చేస్తారనమాట. మరి యవ్వనంలో పుట్టినటువంటి బిడ్డలు పదవుల చేతుల్లో మానవుడి వారిని కూడా వారికి సెలవిస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా మనం 40 సంవత్సరాలు వివాహం చేసుకుంటే ఎట్లా ఉంటుంది జీవితం? 40 సంవత్సరాలు చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఆ పిల్లలు తెలియదు మీ వయసు ఎంత ఉంటుంది? 40 సంవత్సరాలు అసలు ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. అది వృధా జీవితం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కాలం సంపూర్ణమైన ఉందన్నమాట. ఆ వాక్యం మనం తెలిసిన వెంటనే మనం దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే మన బిడ్డలు మన చెడు మార్గంలో వెళ్తా ఉంటే ఏ తండ్రి కూడా చూస్తా ఊరుకోడు అనమాట. వాటి ఏదో రకంగా మంచి మార్గంలో పెట్టాలి, మంచి జీవితం ఇవ్వాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట తండ్రి. ఎందుకంటే మరి పిల్లలు ఈ లోకంలో చెడిపోతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని ఖండిస్తూ ఉంటారు, వాళ్ళ మంచి మార్గంలో పెట్టాలని చెప్పి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు తండ్రి. అట్లాగే మన తండ్రి కూడా మనం పాపంలో ఉండి పాపంలో చనిపోతున్నాం అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి ఆయన మన పాపాలను క్షమించడానికి, మన తుడిచివేయడానికి మరి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడనమాట. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించి మరి ఆయన యొక్క రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారు మనసు పొందాలన్నమాట. అట్లాగే ఆయన యొక్క ఆరాధించే విధానంలో మరి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ మనం అందరం కూడా ఆరాధించాలన్నమాట. అట్లాగే ఆయన సన్నిధిని మనం ఎదుగుతూ ఉండాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనం ఉప్పు నీటి వాగుల కోసం మరి ఆశపడినట్టుగా మన ప్రాణము మరి పూర్వ కోసం ఆశపడాలన్నమాట. ఆయన చేసినటువంటి మేలు ఏది కూడా మంచివారు కాకుండా